హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల్ డిఫెన్స్ ఛానల్. ఈరోజు మనం వీడియో వచ్చేసి సిఐఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్స్, అంటే మనకు సిఐఎస్ఎఫ్లో ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి అనేది చూద్దాము. అంటే గర్ల్స్కి బాయ్స్కి వేరు ఉంటుందా, రెండింటికి కలిపే ఇస్తారా, ఒకవేళ గర్ల్స్కి వేరుంటే ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి చూద్దాము. మనకి మొత్తం ట్రైనింగ్ సెంటర్స్ 7 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయండి. మనకు సిఐఎస్ఎఫ్ అనేటివి 7 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ మనకు తెలుసు హైదరాబాద్లో మనకి తెలిసింది నిస్సా. ఇది కూడా ఇది ట్రైనింగ్ సెంటరే, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ. నిస్సా అంటే మీనింగ్, ఇది ఫుల్ ఫామ్ చాలామందికి తెలిసి ఉండదు, చూసుకోండి ఒకసారి. ఇది హైదరాబాద్లో ఉంటుంది, మనకు తెలుసు. దీంట్లో అసిస్టెంట్ కమాండెంట్కు సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ఇస్తారంట. ఓన్లీ మనకి అసిస్టెంట్ కమాండెంట్, సబ్ ఇన్స్పెక్టర్, మళ్ళీ నింజా కమాండోస్ అని ఉంటారు, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ కొంతమంది సపరేట్ కమాండో కోర్సెస్ ఉంటాయి మన దాంట్లో, అలాంటి వాటికి కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు నిసాలో. కొంతమంది ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా హాఫ్ ట్రైనింగ్ ఏమో వేరే మన మామూలు ట్రైనింగ్ సెంటర్లో జరుగుతుంది, ఇంకొక హాఫ్ ట్రైనింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడనే మనకి ఫైర్ అకాడమీ అనేది ఉంటుంది, ఫైరింగ్ కోసం ఇచ్చే ట్రైనింగ్ అకాడమీ అనేది ఇక్కడే ఉంది. ఇక్కడే ఫైరింగ్ కూడా ఇస్తారు వాళ్ళకి. ఇది నిసా. అది మనకి మామూలుగా జీడీ వాళ్ళకి ఇవ్వరంటే, జీడీ వాళ్ళకి ఒకప్పుడు ఇచ్చేది, కానీ ఇప్పుడు బంద్ అయింది, ఇప్పుడు ఇవ్వట్లేదు. మనకి నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆర్టీసీ దేవులి, ఆర్టీసీ బెహరార్, ఈ 2 రాజస్థాన్లో ఉంటాయండి. ఆర్టీసీ అరకునం, ఆర్టీసీ బర్వా, ఆర్టీసీ బిలాయ్, ఆర్టీసీ ముండాల్. ఈ ఆర్టీసీ అరకునం అనేది తమిళనాడులో ఉంటుంది, ఆర్టీసీ బర్వా అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఆర్టీసీ బిలాయ్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంటుంది, ఆర్టీసీ ముండాల్ అనేది ఒడిశాలో ఉంటుంది. అయితే ఇందులో ఇవన్నీ జీడీకి సంబంధించినవి. అయితే ఇందులో ఆర్టీసీ అరకునం తమిళనాడులో ఉన్న ట్రైనింగ్ సెంటర్లో గర్ల్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో కూడా బాయ్స్ వెళ్తారు. అంటే బాయ్స్ ఎట్లా అంటే మనకి క్యూఆర్టీకి సంబంధించి, ఏదైనా మనకి ట్రేడ్కి సంబంధించి అలాంటి సంబంధించిన కోర్సెస్ మాత్రం ఇస్తారు. బాయ్స్ కూడా ఉంటుంది, అంటే ఓన్లీ గర్ల్స్కి, ఓన్లీ జీడీ వాళ్ళకి మాత్రం సపరేట్ ట్రైనింగ్ సెంటర్. గర్ల్స్ జీడీకి సపరేట్ ట్రైనింగ్ సెంటర్ ఇది ఆర్టీసీ అరకోణం. ఎవరైతే గర్ల్స్ సిఐఎస్ఎఫ్లో సెలెక్ట్ అయినారో అందరూ ఖచ్చితంగా ఆర్టీసీ అరకోణంకే వెళ్తారు, ఓకేనా. ఇప్పుడు మిగతాది మనకు బాయ్స్ జీడీకి ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయంటే, ఇది రాజస్థాన్లో 2, మధ్యప్రదేశ్ బర్వా, ఆర్టీసీ బిలాయ్, ఆర్టీసీ ముండాల్, మొత్తం 5 ట్రైనింగ్ సెంటర్లు అండి. ఇందులో జీడీకి, డ్రైవర్కి, ట్రేడ్ మ్యాన్స్ ప్రతి ఒక్క ట్రేడ్కి సంబంధించిన అన్నిట్లలో కామన్గా ఇస్తారు. జీడీ మాత్రం సపరేట్, ఇది హైలైట్. జీడీ మనకి మ్యాక్సిమం అన్నిట్లలో అన్ని పెద్ద ట్రైనింగ్ సెంటర్లే. కొంచెం ఓల్డెస్ట్ హిస్టరీ ఎక్కువ ఉన్నది అయితే దేవులి ట్రైనింగ్ సెంటర్ది బాగుంటుంది. దేవులి సెంటర్లో నేను దేవులి సెంటర్లోనే ట్రైనింగ్ చేశాను. మీకు దేవులి ట్రైనింగ్ సెంటర్ వచ్చిందా, మీ ట్రైనింగ్ అయిపోయినట్టే. కొంచెం జాగ్రత్తగా మీరు డైలీ వాళ్ళు చెప్పింది చేస్తే మాత్రం మీ ట్రైనింగ్ అయిపోయి బయటపడి రావచ్చు. అట్లా కాదని కొంచెం ఎక్కువ చేస్తే ఇక్కడనే ట్రైనింగ్ సెంటర్లో మీ పని అయిపోతుంది, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పుడు మనకి 2024 రిజల్ట్లో సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ 13,632 ఉన్నాయి కదా. ఇందులో నుంచి నాకు తెలిసిన సమాచారం ప్రకారం నాకు అక్కడ ఆర్టీసీలోకి ఎంతమంది వస్తున్నారు అనేది వెళ్ళిపోయింది. నాకు దేవులీలో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 4,000 మెంబర్స్ అలౌట్ అయ్యారండి దేవులి ట్రైనింగ్ సెంటర్. మన మ్యాక్సిమం మన సౌత్ వాళ్ళు వెళ్తారు ట్రైనింగ్ సెంటర్ మనకి, ఎందుకంటే నార్త్ వాళ్ళని సౌత్లో వేస్తాడు, సౌత్ వాళ్ళని నార్త్లో, అంటే కొంచెం షఫుల్ చేస్తాడు ట్రైనింగ్ సెంటర్స్కి అట్లా. కాబట్టి కొంచెం మనకి ఈ కిందున్న ఈ తమిళనాడు, ఈ ఆంధ్ర, తెలంగాణ, ఈ కేరళ ఇలాంటి వాళ్ళందరూ తీసుకుపోయి దేవులి, బెహరార్లో పడతారండి. ఈ 2 ట్రైనింగ్ సెంటర్లో పడతారు. మ్యాక్సిమం మనకి తెలుగు వాళ్ళకి దేవులి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది అప్పుడు మాకు కూడా చాలామంది వెళ్ళాము మేము ట్రైనింగ్ సెంటర్స్కి. మీకు కూడా దేవులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 4,000 మందిని అలౌట్ చేశాడు. యాక్చువల్గానైతే కెపాసిటీ 2,000 వరకు అయితే ఫుల్ అయిపోతుంది దేవులు. ఇంకొక 2,000 ఎక్స్ట్రా అంటే చూడాలి మరి. అప్పుడు అయితే అందరికీ కోసం రెడీ చేసినారు, ఆల్రెడీ పనులు కూడా అయిపోయినాయి. మీరు రావడం కోసమే వెయిటింగ్ అందరూ. ఆల్ ద బెస్ట్ అండి. మీకు రిజల్ట్ కూడా నైట్ మ్యాక్సిమం రిజల్ట్ అనేది ఎప్పుడైనా ఎస్ఎస్సి అప్డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక కామన్ పాయింట్, ఏదన్నా మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా 7 to 9:30 ఈ మధ్యలోనే ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కడైనా చూడండి మీరు 7:30 మ్యాక్సిమం 7 to 7:30 నుంచి 9:30 మధ్యలోనే మీకు ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడైనా వస్తుంది. అప్పుడప్పుడు
నైట్ 12 కూడా అయింది, మాకైతే 12 o'clock వచ్చింది. వెయిట్ చేయండి, నైటే వస్తుంది ఎప్పుడైనా రిజల్ట్, డేలో రాదు. మీరు అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, రిజల్ట్ వస్తుంది ఇవాళనైనా రేపైనా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.